ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీడీ నెల్లూరు పర్యటనలో మాట్లాడిన తీరు దారుణం. వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి కులమత విభేదాలు లేకుండా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రిదే. కృపాలక్ష్మి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరును ఖండించిన జీడీ నెల్లూరు నియోజకవర్గ వైసీపీ కృపాలక్ష్మి ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీడీ నెల్లూరు పర్యటనలో ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు కాదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుల మత విభేదాలు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించారని, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పనిచేసి పెట్టిన అధికారులపై ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటాను అనడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ముఖ్యమంత్రి పదవి స్థాయిని కించపరిచి అగౌరవపరిచారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలు తాను ఎప్పుడు అండగా ఉంటారని భరోసా కల్పించారు. అందరికీ నమస్కారం. నేను ఎక్స్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారి కుమార్తెని కృపాలక్ష్మిని, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జిని మాట్లాడుతున్నాను. నిన్న మనం చూసినట్లయితే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గంగాధర్ నెల్లూరు పర్యటనకి వెళ్లారు. అక్కడ ఆయన సభలో మాట్లాడిన విధానాన్ని చూసి చాలా బాధేసిందండి. ఒక మంచి గౌరవమైన పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇలా పబ్లిక్ మీటింగ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఏ పథకాలు అందకూడదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఏ హెల్ప్ ఏ సహాయము అందకూడదు అని పబ్లిక్ గా చెప్పడము చాలా బాధాకరం అండి. జగనన్న గారి పరిపాలనలో చూసినట్లయితే జగనన్న ఏ కులం చూడలేదు, మతం చూడలేదు, ఏ పార్టీ అని చూడలేదు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీయా, తెలుగుదేశం పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా అని చూడకుండా పేదవాళ్ళకి అర్హత ఉందా, ప్రతి ఒక్క పేదవాడికి అర్హత ఉన్న వాళ్ళందరికీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మహిళలకి కానివ్వండి, ప్రతి ఒక్కటి వృద్ధులకు కానివ్వండి, ఏది కూడా ఏ పథకాలు కూడా డైరెక్ట్ గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఆ పథకాలు అందేలాగా చేసినారండి. అదేలాగా మనం చూసినట్లయితే కరోనా టైంలో కూడా జగనన్న గారు ఎన్ని కష్టాలు వచ్చినా, రెవెన్యూలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, ప్రాపర్ మనీ లేకపోయినా కూడా ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా డైరెక్ట్ గా పేద ప్రజలకి తీసుకొని వెళ్లిన ఘనత జగనన్న గారిది. ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చిన జగనన్న గారు ప్రతి ఒక్క పేదవాళ్ళ గురించి ఆలోచించి ప్రతి ఒక్క పథకాన్ని నెరవేర్చినారు. మీరు ఎలక్షన్స్ ముందర సూపర్ 6 అని హామీలు ఇచ్చినారు. అందులో ఏ ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేదు. అబద్ధపు హామీలతో మీరు ఈ రోజు పదవికి వచ్చి ఇంత మంచి పొజిషన్ లో ఉండి పబ్లిక్ మీటింగ్ లో మీరు అలా చెప్పడము చాలా బాధాకరం అండి. నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను, పేదవాళ్ళ గురించి ఆలోచించి పేదవాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దేలాగా పథకాలను తీసుకొని వచ్చి పేదవాళ్ళకి సహాయపడమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలానే ఎక్కడ అన్యాయం అని చెప్తే అక్కడ వాళ్ళపైన కేసులు, ఎక్కడ ఇది తప్పు అని చెప్తే వాళ్ళపైన కేసులు ఫైల్ చేస్తున్నారు. నేను అందరికీ ఒకటే చెప్పేది ఏమంటే, ప్రభుత్వాలు ఎప్పుడు ఒకటే ఉండదు, ప్రభుత్వాలు మారుతా ఉంటుంది. ప్రజలు అన్ని గమనిస్తానే ఉంటారు. ప్రజలకు కూడా ఏది మంచి ఏది చెడు అని తెలుసు. దయచేసి ప్రజలకి ఉపయోగపడే పథకాలని, ప్రజలకి ఉపయోగ